మాతా, ఒక ప్రశ్న అడగనా? మహాజ్ఞాని హనుమాన్ నా నుండి తెలుసుకోవాలనుకుంటున్నాడా? తప్పక అడుగు అంజనపుత్ర. మాతా, ఆ భరిణ తెరుచుకోకపోవడంతో మీరు చింతకు గురయ్యారు. అది తెరుచుకోగానే ఎప్పటిలాగా ప్రసన్నురాలయ్యారు మాతా. ఇది స్త్రీల రహస్యం కుమారా, నీకెలా చెప్తాను? సరే సరే, దిగులు చెందకు. చూడు, దీనిని సింధూరమని అంటారు. దీనితో ఏం జరుగుతుంది మాతా? ఏం జరుగుతుందా? నువ్వు కూడా భోలాశంకరుడిలా అమాయకుడివి హనుమా. సరే విను. ప్రపంచంలోని ప్రతి స్త్రీ తన స్వామి యొక్క దీర్ఘాయుష్యు సుఖ సౌఖ్యాల కోసం తన నుదుటన సింధూరాన్ని ధరిస్తుంది. నేను కూడా అందుకోసమే సింధూరాన్ని పెట్టుకుంటాను. దీన్ని పెట్టుకోవడంతో మీ స్వామి దీర్ఘాయువులవుతారు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. దీన్ని పెట్టుకోవడం వల్ల ప్రభువులు దీర్ఘాయువులవుతారా? పైగా సంతోషంగా ఉంటారా మాతా? అవును హనుమా, సంతోషంగా ఉంటారు. ధన్యవాదాలు మాతా, సెలవిప్పించండి. అరే హనుమా, ఒక్క నిమిషం ఆగు. కుమారా,